Hello viewers, welcome to TP Studies. Today we are going to discuss spotting errors. సో మనము స్పాటింగ్ ఎర్రర్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఒక సెంటెన్స్లో మెయిన్గా మనము కొన్ని రూల్స్ అనేవి మనం తెలుసుకోవాలి. అవే టాప్ 5 రూల్స్ అన్నమాట. టాప్ 5 రూల్స్లో మనం ఫస్ట్ రూల్ ఏంటంటే మనకు ఒక సెంటెన్స్లో ఉండేటటువంటి ఒక సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ని ఫాలో అయ్యేటటువంటి వర్బ్ కానీ అండ్ ప్రొనౌన్ కానీ ఈ రెండు కూడా దేన్ని డిపెండ్ అవుతాయంటే సెంటెన్స్లో ఉండేటటువంటి సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఈ రెండు డిపెండ్ అవుతాయన్నమాట. ఎలా అంటే ఒకవేళ సబ్జెక్ట్ అనేది మనకు సింగులర్ ఫామ్లో ఉంటే అప్పుడు వర్బ్ కూడా మనము సింగులర్ ఫామ్లో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ప్రొనౌన్ కూడా సింగులర్ ఫామ్లోనే రాసుకోవాలి. ఒకవేళ సబ్జెక్ట్ అనేది మనకు ప్లూరల్ ఫామ్లో ఉంటే అప్పుడు మనం వర్బ్ అండ్ ప్రొనౌన్ కూడా మనము ప్లూరల్ ఫామ్లోనే రాసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ మై ఫ్రెండ్. షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఈజ్ అనేది ఇక్కడ మనకు ఒక హెల్పింగ్ వర్బ్, మై అనేది ఒక పొసెసివ్ ప్రొనౌన్ అన్నమాట. ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ మనకి ఏం చెప్తుందంటే ఇట్స్ అ సింగులర్. షీ అనేది ఒక సింగులర్ కాబట్టి సింగులర్, సో మనకి సింగులర్ హెల్పింగ్ వర్బ్ అనేది రావడం జరిగింది. అండ్ మై అనేది కూడా సింగులర్ అన్నమాట, పొసెసివ్ ప్రొనౌన్. సో ఇక్కడ మనకి సింగులర్ ఫామ్లో సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనకు వర్బ్ అండ్ ప్రొనౌన్స్ అనేటివి ఏం చేస్తాయంటే సేమ్ సింగులర్ ఫామ్నే క్యారీ అవుట్ చేస్తాయి త్రూ అవుట్ ద సెంటెన్స్ అన్నమాట. సో ఇట్స్ ద కరెక్ట్. దే ఆర్ గోయింగ్ టు దేర్ ఫ్రెండ్స్ మ్యారేజ్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది దే, ఆర్ అనేది వర్బ్, హెల్పింగ్ వర్బ్. గోయింగ్ టు దేర్ ఫ్రెండ్స్ మ్యారేజ్, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మ్యారేజ్కి వెళ్తున్నారు అనేటటువంటి మీనింగ్ వస్తుంది అన్నమాట. దే అనేది మనకి ప్లూరల్ సబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ యూజ్ చేసినటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా మనకి ప్లూరల్లోనే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ప్రొనౌన్ అనేది కూడా మనకి ఏముందంటే దేర్ అనేది ప్లూరల్ ప్రొనౌన్ అన్నమాట. సో దే ఆర్ గోయింగ్ టు దేర్ ఫ్రెండ్స్ మ్యారేజ్ అనేది మనకి ఫస్ట్ రూల్కి ఈ 2 ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రూల్ ఏం చెప్తుందంటే సేమ్ టెన్స్. అంటే ఒక సెంటెన్స్లో మనము టెన్స్ అనేది సేమ్గా ఫాలో కావాలి. అక్కడ ఉండేటటువంటి వర్బ్స్ కూడా మనము సేమ్ టెన్స్లో క్యారీ అవుట్ చేసుకోవాలి అన్నమాట. ఇక్కడ మనకి ఇఫ్ క్లాస్ మోడల్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఇఫ్ క్లాస్ మోడల్స్ అనేవి మొత్తం మనకు 3 ఉన్నాయన్నమాట. మనకు ఇఫ్ క్లాస్లో వచ్చేసి సబార్డినేట్ క్లాస్ అండ్ మెయిన్ క్లాస్ అనేటివి 2 సెక్షన్స్ ఉంటాయి. మనకు సబార్డినేట్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే సింపుల్ ఫ్యూచర్ అనేది మనకు మెయిన్ క్లాస్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ పాస్ట్ కండిషనల్ పాస్ట్ టెన్స్ సబార్డినేట్ క్లాస్లో మనకు పాస్ట్ టెన్స్ వస్తే మెయిన్ క్లాస్లో మనకు కండిషనల్ పాస్ట్ అనేది రావాలి. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏం చెప్తారంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనకు సబార్డినేట్ క్లాస్లో రావడం జరిగితే నెక్స్ట్ కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనకి మెయిన్ క్లాస్లో వస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. ఇక్కడ ఇఫ్ క్లాస్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు వర్క్ హార్డ్గా నువ్వు ఎక్కువ కష్టపడితే నువ్వు ఖచ్చితంగా సక్సీడ్ అవుతావు అనే మీనింగ్ చెప్తుంది అనమాట. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. ఈ సెంటెన్స్ వచ్చేసి మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ సెంటెన్స్ అనేది మనకు ఉంది. ఇది చూస్తే ఈ పార్ట్ వచ్చేసి మనకు సింపుల్ ఫ్యూచర్. సో సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్, ఇది ఇఫ్ క్లాస్ మోడల్ 1. సెకండ్ వన్ పాస్ట్ టెన్స్ అనేది సబార్డినేట్ క్లాస్లో రావాలి, కండిషనల్ పాస్ట్ అనేది మనకు మెయిన్ క్లాస్లో రావాలి. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్లో మనకి ఈ సెక్షన్ అనేది మనకి ఏముందంటే పాస్ట్ టెన్స్, ఇది మనకు పాస్ట్ టెన్స్లో ఉండడం జరిగిందనమాట. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ అనేది ఇట్స్ అ పాస్ట్ టెన్స్. ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై, ఇక్కడ మనకు కుడ్ అనేది మనకి కండిషనల్ పాస్ట్లో మనకు కుడ్ అనేటటువంటిది
కెన్కి కండిషనల్ పాస్ట్లో మనం కుడ్ని రాసుకోవాలన్నమాట. సో ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై. సో దిస్ ఈస్ మోడల్ 2, ఇఫ్ క్లాస్ మోడల్ 2 ఎగ్జాంపుల్. నెక్స్ట్ మోడల్ 3 వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది సబార్డినేట్ క్లాస్లో రావడం జరుగుతుంది అండ్ కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనకు మెయిన్ క్లాస్లో రావడం జరుగుతుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యువర్ అరైవల్ ఐ వుడ్ హ్యావ్ రిసీవ్డ్ యూ అట్ స్టేషన్. ఐ హ్యాడ్ నోన్ యువర్ అరైవల్. ఇక్కడ మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ నోన్, హ్యాడ్ అండ్ V3 ఫామ్ అనమాట. హ్యాడ్ నోన్, ఐ హ్యాడ్ నోన్ యువర్ అరైవల్ అంటే ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండడం జరిగిందనమాట. ఈ సెక్షన్ మనకు కామాకు ముందు ఉండే సెక్షన్. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ వన్ ఐ వుడ్ హ్యావ్ రిసీవ్డ్ యూ అట్ స్టేషన్. సో ఇట్స్ అ కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్. మనకు పర్ఫెక్ట్ టెన్స్ ఐ వుడ్ హ్యావ్ రిసీవ్డ్ యూ అట్ స్టేషన్. ఇది మోడల్ 3 అన్నమాట, ఇఫ్ క్లాస్ మోడల్ 3. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ఏంటంటే మనకు యాక్సిలరీ వర్బ్స్ ఎప్పుడైతే వస్తాయో దాని వెంటనే వచ్చేటటువంటి వర్బ్ అనేది మనకు ఇంగ్ ఫామ్లో కానీ ఆర్ జెరండ్ ఫామ్లో రావాలన్నమాట. యాక్సిలరీ వర్బ్స్ వచ్చినప్పుడు యాక్సిలరీ వర్బ్స్ అంటే వాజ్ ఆర్ వర్, యామ్ ఈజ్ ఆర్ వీటి తర్వాత మనకు వచ్చేటటువంటి వర్బ్ అనేది మనకి జెరండ్ ఫామ్లో ఉండాలన్నమాట. దే వర్ గోయింగ్, ఇటువంటి అంటే వర్ అనేది మనకు యాక్సిలరీ వర్బ్. దీంట్లో మనకు వచ్చినటువంటి నెక్స్ట్ వర్బ్ అనేది ఏ ఫామ్లో ఉందంటే ఇట్స్ ఆ జెరండ్ ఫామ్ అంటే ఇంగ్ ఫామ్లో ఉండడం జరిగిందనమాట. సో నెక్స్ట్ యాక్సిలరీ వర్బ్స్ అనేవి మనకి యాక్సిలరీ వర్బ్స్ వచ్చినప్పుడు దాని వెంటనే వచ్చేటటువంటి వర్బ్ అనేది మనకి ఇంగ్ ఫామ్ ఆర్ జెరండ్ ఫామ్లో రావాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 4 ఏంటంటే మనకు ప్రిపోజిషన్స్ ఎక్కడైతే వస్తాయో దాని వెంటనే వచ్చేటటువంటి వర్బ్ అనేది కూడా మనకు ఇంగ్ అండ్ జెరండ్ ఫామ్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ వాయిస్ ఆఫ్ ద వర్బ్లో చూసుకుంటే మనము సబ్జెక్ట్ ప్లేస్లో మనకు డూయర్ ఆఫ్ ద యాక్షన్ అనేది రావడం జరిగితే అప్పుడు ఆ వర్బ్ అనేది ఏముంటుందంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. సబ్జెక్ట్ ప్లేస్లో మనకు రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అనేది ఉండడం జరిగితే ఆ వర్బ్ అనేది మనకు ప్యాసివ్ వాయిస్లో ఉండడం జరుగుతుందన్నమాట. వీటికి ఎగ్జాంపుల్స్ చూస్తే కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా. ఇక్కడ కొలంబస్ అనేది సబ్జెక్ట్, అమెరికా అనేది ఆబ్జెక్ట్ అన్నమాట, డిస్కవర్డ్ అనేది వర్బ్. ఇక్కడ కొలంబస్ డిస్కవర్డ్ అమెరికాలో కొలంబస్ అనే అతను వచ్చేసి డూయర్ ఆఫ్ ద యాక్షన్ అనమాట. డూయర్ ఆఫ్ ద యాక్షన్ అమెరికాని కనిపెట్టింది కొలంబస్. సో డూయర్ ఆఫ్ ద యాక్షన్ వచ్చేసి మనకు కొలంబస్. దేన్ని కనిపెట్టాడంటే అమెరికా. రిసీవర్ వచ్చేసి అమెరికా అనమాట. సో కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో మనకు డూయర్ ఆఫ్ ద యాక్షన్ రావడం జరిగితే ఈ వర్బ్ అనేది మనకు యాక్టివ్ వాయిస్లో ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్లో సబ్జెక్ట్ ప్లేస్లో రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అనేది రావడం జరిగితే ఆ వర్బ్ అనేది మనకు ప్యాసివ్ వాయిస్లో ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ అమెరికా వాజ్ డిస్కవర్డ్ బై కొలంబస్. ఈ సెంటెన్స్లో అమెరికా అనేది ఎవరి చేత కనుక్కోబడిందంటే కొలంబస్. సో కొలంబస్ దేన్ని కనుక్కున్నాడంటే అమెరికాను కనుక్కున్నాడు. సో ఇది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అనమాట. సో ఈ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అనేది వచ్చినప్పుడు మనకు వర్బ్ అనేది ఏముంటుందంటే ప్యాసివ్ వాయిస్లో ఉండడం జరుగుతుందన్నమాట. సో డూయర్ ఆఫ్ ద యాక్షన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఉన్నప్పుడు వర్బ్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంటుంది. అండ్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు వర్బ్ అనేది ప్యాసివ్ ఫామ్లో ఉండడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ దీంట్లో మనము స్పాటింగ్ ఎర్రర్స్లో మనము ఫస్ట్ క్వశ్చన్, ఫ్యూ సైంటిస్ట్ చేంజ్డ్ పీపుల్స్ ఐడియాస్ యాజ్ మచ్ యాజ్ డార్విన్ విత్ హిస్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఇక్కడ మనకు సెంటెన్స్లో చూసుకుంటే ఫ్యూ సైంటిస్ట్.
ఇక్కడ ఫ్యూ సైంటిస్ట్కి మీనింగ్ ఏంటంటే నో సైంటిస్ట్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఫ్యూ సైంటిస్ట్ మీనింగ్ ఏంటంటే నో సైంటిస్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనకి ఏ ఫ్యూ సైంటిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే సైంటిస్ట్లలో కొంతమంది, సమ్ సైంటిస్ట్స్, సమ్ సైంటిస్ట్స్. ఏ ఫ్యూ సైంటిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే సమ్ సైంటిస్ట్లు అనే మీనింగ్ వస్తుంది. ఫ్యూ సైంటిస్ట్ అంటే నో సైంటిస్ట్స్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది, ద ఫ్యూ సైంటిస్ట్స్ అంటే ఏంటంటే ఇక్కడ పర్టికులర్ సైంటిస్ట్ని మనము రెఫర్ చేసేటప్పుడు ఈ ద ఫ్యూ సైంటిస్ట్ అనేది మనము రాసుకుంటాం అనమాట. అంటే పర్టికులర్ కేసెస్లలో మనం దీన్ని రాసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీనింగ్ మనం సెన్స్ చూస్తే ఫ్యూ సైంటిస్ట్ చేంజ్డ్ పీపుల్స్ ఐడియాస్ యాజ్ మచ్ యాజ్ డార్విన్ విత్ హిస్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఇక్కడ సెంటెన్స్లో ఇచ్చినటువంటి మీనింగ్ ఏంటంటే ఏ సైంటిస్ట్ కూడా పీపుల్స్ ఐడియాస్ని చేంజ్ చేయలేకపోయాడు ఎక్సెప్ట్ డార్విన్ విత్ హిస్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనే స్టేట్మెంట్ని వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో మనము లాజికల్గా చూసుకుంటే ఇట్స్ అ రాంగ్ సెంటెన్స్ అనమాట. ఎందుకంటే ఓన్లీ డార్విన్ ఒక్కడే పీపుల్స్ ఐడియాస్ని మొత్తం చేంజ్ చేయలేదన్నమాట. ఎందుకంటే దెర్ ఆర్ నంబర్ ఆఫ్ సైంటిస్ట్, చాలామంది సైంటిస్టులు అనేవాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు మన పీపుల్స్ ఐడియాస్ని చేంజ్ చేయగలిగారు. సో ఫ్యూ సైంటిస్ట్లు అనేది ఇక్కడ రాదనమాట. ఇక్కడ ఏ ఫ్యూ సైంటిస్ట్ చేంజ్డ్ పీపుల్స్ ఐడియాస్ యాజ్ మచ్ యాజ్ డార్విన్ విత్ హిస్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేటటువంటిది కరెక్ట్ అనమాట. సో సెక్షన్ ఏ అనేది మనకు ఎర్రర్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాజ్ మచ్ యాజ్, ఇక్కడ యాజ్కి మిడిల్లో కానీ సో యాజ్కి మిడిల్లో కానీ మనకు ఇక్కడ రావాల్సినటువంటిది ఏంటంటే పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్. ఇక్కడ మనకు పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ అనేది ఇక్కడ మనకు యాజ్కి మిడిల్లో కానీ సో యాజ్కి మిడిల్లో కానీ మనకు ఈ మిడిల్లో రావాల్సినటువంటి ఆ వర్డ్ అనేది ఏ ఫామ్లో ఉండాలంటే పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ మిడిల్లో ఇక్కడ మనకి ఇచ్చింది యాజ్ మచ్ యాజ్. సో మచ్ అనేది పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ అనమాట. పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్. మచ్, మోర్, మోస్ట్. మచ్, మోర్, మోస్ట్. మచ్ అనేది పాజిటివ్ డిగ్రీ, మోర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్. సో ఈ యాజ్ అండ్ యాజ్కి మిడిల్లో కూడా మనకి పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు ఎర్రర్ ఏం లేదు. ఎక్సెప్ట్ సెక్షన్ ఏలో మనకు పార్ట్ ఏలో ఏ సైంటిస్ట్ బదులు వాళ్ళు ఫ్యూ సైంటిస్ట్లు ఇవ్వడం జరిగింది. సో ఎర్రర్ అనేది మనకు పార్ట్ ఏలో ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వర్ హీ టు సీ యూ హీ వుడ్ హ్యావ్ బీన్ సర్ప్రైజ్డ్. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఏంటంటే వర్ హీ టు సీ యూ హీ వుడ్ హ్యావ్ బీన్ సర్ప్రైజ్డ్. ఇక్కడ మనకు సెక్షన్ సిలో చూసుకుంటే హీ వుడ్ హ్యావ్ బీన్ సర్ప్రైజ్డ్ అనేది ఏ టెన్స్లో ఉందంటే ఇక్కడ కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది వచ్చేసి మనకు కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండడం జరిగింది. మనకు తెలిసి ఇఫ్ క్లాస్ మోడల్ 3 ఏం చెప్తుందంటే మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత మనకి ఏమొస్తుందంటే కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత మనకి కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది రైట్ కాంబినేషన్ అనమాట. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటి మనకు ఇక్కడ మనకి కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ సెక్షన్ అనేది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలన్నమాట. సో
వర్ హీ టు సీ యూ అనేది రాంగ్ అనమాట. హ్యాడ్ హీ సీన్ యూ, హ్యాడ్ హీ సీన్ యూ హీ వుడ్ హ్యావ్ బీన్ సర్ప్రైజ్డ్. నిన్ను అతను చూసి ఉంటే అతను సర్ప్రైజ్ అయ్యేవాడు, ఆశ్చర్యపోయేవాడు అనేటటువంటి సెన్స్ అనమాట. నెక్స్ట్ వన్ ద నెంబర్ ఆఫ్ మార్క్స్ క్యారీడ్ బై ఈచ్ క్వశ్చన్ ఆర్ ఇండికేటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద నెంబర్ ఆఫ్ మార్క్స్ క్యారీడ్ బై ఈచ్ క్వశ్చన్ ఆర్ ఇండికేటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఇక్కడ మనకు ద నెంబర్ ఆఫ్ అనేది ఇది వచ్చేసి మనకు ఒక కలెక్టివ్ నౌన్ అనమాట. ఇట్ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్. ఇది ఒక కలెక్టివ్ నౌన్. ఈ కలెక్టివ్ నౌన్ అనేది మనకి వచ్చినప్పుడు, కలెక్టివ్ నౌన్ అనేది వచ్చినప్పుడు మనకు అంటే ఐ మీన్ ద నంబర్ ఆఫ్ అనేటటువంటి కలెక్టివ్ నౌన్తో మనకు వచ్చినప్పుడు ఫాలో అయ్యేటటువంటి మనకు నౌన్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉండాలి. అండ్ దెన్ వర్బ్ అనేది కూడా మనకి ఏ ఫామ్లో ఉండాలంటే వర్బ్ అనేది మనకు సింగులర్ ఫామ్లో ఉండాలన్నమాట. ద నెంబర్ ఆఫ్ అనే దానికి ద నెంబర్ ఆఫ్ అనేటటువంటి ఈ సింటాక్స్ వచ్చినప్పుడు నౌన్ వచ్చేసి మనకి ప్లూరల్ ఫామ్లో ఉండాలి అండ్ వర్బ్ అనేది మనకు సింగులర్ ఫామ్లో ఉండాలి. దీనికి మనం ఎగ్జాంపుల్ చూస్తే ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ ఈజ్ 5,000. The number of books in the library is 5,000 అనేసి మనము ఇక్కడ ఈ సింటాక్స్ని బేస్ చేసుకొని మనము ఇది రాయడం జరిగిందనమాట. సో ద నంబర్ ఆఫ్ మార్క్స్ క్యారీడ్ బై ఈచ్ క్వశ్చన్ ఈ ఆర్ అనేది మనకి ప్లూరల్ వర్బ్ అనమాట. ప్లూరల్ వర్బ్. ద నంబర్ ఆఫ్ వచ్చినప్పుడు మనం ఏం యూస్ చేయాలి? సింగులర్ వర్బ్ని యూస్ చేయాలి. సో ఇట్ ఈజ్ అ రాంగ్, ఇట్ ఈజ్ అ ఎర్రర్ అనమాట. ఇక్కడ మనము ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని, సింగులర్ హెల్పింగ్ వర్బ్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ద నెంబర్ ఆఫ్ మార్క్స్ క్యారీడ్ బై ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఇండికేటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఇక్కడ మనకి ప్లూరల్ వర్బ్ అనేది ఎక్కడ రాసుకోవచ్చు అంటే ఏ నెంబర్ ఆఫ్ అనేటటువంటి సింటాక్స్లో మనం రాసుకోవచ్చు అనమాట. ఏ నెంబర్ ఆఫ్ అనేటటువంటి సింటాక్స్ వచ్చినప్పుడు కలెక్టివ్ నౌన్తో ఇక్కడ మనకు నౌన్ అనేది ప్లూరల్లోనే ఉండడం జరుగుతుంది, ప్లూరల్. అండ్ వర్బ్ అనేది కూడా మనకి ప్లూరల్లోనే ఉంటుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఏ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద లైబ్రరీ. సో ఏ నెంబర్ ఆఫ్ అనేటటువంటి సింటాక్స్ రావడం జరిగింది కలెక్టివ్ నౌన్తో. బుక్స్ అనేది మనకి ప్లూరల్ నౌన్, ఆర్ అనేది కూడా మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ప్లూరల్లో రావడం జరిగింది. సో ఏ నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు మనకు వర్బ్ అనేది ప్లూరల్లో ఉండడం జరుగుతుంది అండ్ ద నెంబర్ ఆఫ్ అనేది వచ్చినప్పుడు మనకు నౌన్ అనేది ప్లూరల్లోనే ఉంటుంది అండ్ వర్బ్ అనేది మాత్రం మనకి సింగులర్ ఫామ్లో రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ద నెంబర్ ఆఫ్ మార్క్స్ క్యారీడ్ బై ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఇండికేటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో నెక్స్ట్ వన్. సో మనకి సెక్షన్ బిలో ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ టైమ్ we did something to stop road accidents. ఫస్ట్ మనము ఈ సెంటెన్స్ అనేది ఏ ఫామ్లో ఉంది, ఏ టెన్స్లో ఉందో మనము చూస్ చేసుకోవాలి. ఇట్ ఈస్ టైమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ లేట్ అంటే మనకి పాస్ట్ టెన్స్లో ఉంది ఈ సెంటెన్స్ అనేది మనము చూస్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది ఈ సెంటెన్స్ అనేది మనకు పాస్ట్ టెన్స్లో ఉంది. సో వీ డిడ్ సంథింగ్ టు స్టాప్ రోడ్ యాక్సిడెంట్స్. డిడ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వర్బ్, హెల్పింగ్ వర్బ్ అనేది. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ అనమాట.
వీ డిడ్ సంథింగ్ టు స్టాప్ రోడ్ యాక్సిడెంట్స్. సో ఇందులో మనకి ఎటువంటి ఎర్రర్ అనేది మనకు లేదు, ఎందుకంటే ఇట్స్ అ ప్యూర్లీ ఏ పాస్ట్ సెంటెన్స్ అనమాట. సో దీంట్లో ఏం లేదనమాట, దీనికి నో ఎర్రర్ అనే ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద బైబిల్ ఇట్ ఈస్ మీక్ అండ్ హంబుల్ హూ షల్ ఇన్హెరిట్ ద ఎర్త్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో మీనింగ్ ఏంటంటే అకార్డింగ్ టు ద బైబిల్ అంటే బైబిల్ ప్రకారంగా. మనకు బైబిల్ అనేది ఏంటి, ఒక హోలీ బుక్ అనమాట. హోలీ బుక్స్కి మనము దాని ఆర్టికల్ని యూజ్ చేసుకోవడం రైట్ అనమాట. సో ఇట్ ఈస్ మీక్, ఇక్కడ మనకు మీక్ అండ్ హంబుల్ అనేటివి ఏంటంటే అడ్జెక్టివ్స్. ఇది ఒక అడ్జెక్టివ్, మీక్ అనేది కూడా ఒక అడ్జెక్టివ్ అనమాట. ఇట్ ఈస్ మీక్ అండ్ హంబుల్ హూ షల్ ఇన్హెరిట్ ద ఎర్త్. ఇక్కడ బైబిల్ ప్రకారంగా ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఎర్త్లోకి రాబోయేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వినయం, మీకంటే సాత్వికం అనేటటువంటి మీనింగ్ అనమాట. హంబుల్ అంటే వినయం, నాట్ ప్రౌడ్. సో సాత్వికంగా ఉండేటటువంటి వాళ్ళు అండ్ హంబుల్గా ఉండేటటువంటి వాళ్ళే మన ఎర్త్ని ఇన్హెరిట్ చేస్తారు. రాబోయే వాళ్ళంతా ఇటువంటి క్వాలిటీస్తో ఉండే వాళ్ళే మన ఎర్త్లో ఉంటారు అనేటటువంటి మీనింగ్ అనేది మనకి బైబిల్ ప్రకారంగా చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనకి మీకంటే మనకు సాత్వికం అనేది ఇది ఇట్స్ అన్ అడ్జెక్టివ్ అనమాట, అడ్జెక్టివ్. హంబుల్ అంటే ఏంటంటే మనకి హంబుల్ అంటే వినయం. ఇవి క్వాలిటీస్ అన్నమాట. కానీ ఇక్కడ చెప్తున్నారు క్వాలిటీస్తో ఉండేటటువంటి పర్సన్స్ అనే వాళ్ళు ఇక్కడ ఇన్హెరిట్ అవుతారు అనేటటువంటి మీనింగ్ వచ్చినప్పుడు మనము ద మీక్ ద హంబుల్ అనేటటువంటి ఆర్టికల్ని మనము దానికి ముందు ప్లేస్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ని ప్లేస్ చేయాలి. ఇక్కడ ఈ ప్లేస్లో కూడా మనము ద అనే ఆర్టికల్ని ప్లేస్ చేసుకోవాలి. సో ద మీక్ ద హంబుల్, ద మీక్ అండ్ ద హంబుల్ అంటే ద మీక్ అంటే ఏమని, సాత్వికులందరూ. ద హంబుల్ అంటే వినయంగా ఉండే వాళ్ళందరూ ఇన్హెరిట్ చేస్తారు ఎర్త్ని అకార్డింగ్ టు ద బైబిల్. ఇట్స్ అ కలెక్టివ్ నౌన్ అవుతుంది అనమాట, అప్పుడు కలెక్టివ్ నౌన్. సో మనకు ఎర్రర్ అనేది సెక్షన్ బిలో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ హీ వాజ్ ఆస్క్డ్ వాట్ ఈజ్ రాంగ్ with him, he said that he was not well and asked for leave of absence for one day. When he was asked, ఇక్కడ మనకు వెన్ అనే కంజంక్షన్ కనబడగానే మనకి ఈ సెంటెన్స్ అనేది ఏ ఫామ్లో ఉందంటే పాస్ట్ టెన్స్లో ఉందనేసి మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. వెన్ హీ వాజ్ ఆస్క్డ్ వాట్ ఈజ్ రాంగ్ విత్ హిమ్, he said that he was not well and asked for leave of absence for one day. When he was asked, అతను ఎప్పుడైతే అడిగాడో ఏమని, వాట్ ఈజ్ రాంగ్ విత్ హిమ్, అతనితో నీకు ఏంటి ఇబ్బంది అనేటటువంటి సెన్స్ అనమాట. అతనితో నీకు ఏం ఇబ్బంది అన్నప్పుడు ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ అనేది మనకు ప్రెజెంట్ టెన్స్లో ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ఇక్కడ మనము పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ అనేది రాసుకోవాలి. ఇక్కడ మనకి వాజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్ని మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట. సో సెక్షన్ ఏ అనేది మనకు ఇక్కడ ఎర్రర్ అనమాట. నెక్స్ట్ వన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎవ్రీ స్టూడెంట్ హూ హ్యాడ్ డన్ అడక్వేట్ వర్క్ వాజ్ ఆటోమేటికల్లీ ప్రమోటెడ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎండింగ్లో ఎవ్రీ స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్, హూ హ్యాడ్ డన్ అడక్వేట్ వర్క్ అనేది ఇక్కడ నౌను, అడక్వేట్ అనేది మనకి ఇక్కడ అడ్జెక్టివ్ అనమాట, అడ్జెక్టివ్. ఎవ్రీ స్టూడెంట్ హూ హ్యాడ్ డన్ అడక్వేట్ వర్క్, ఎవరైతే తగినటువంటి సాటిస్ఫాక్టరీ వర్క్ అనేది చేయడం జరిగిందో ప్రతి ఒక్క స్టూడెంట్, ఏ స్టూడెంట్ అయితే అడక్వేట్ వర్క్ అనేది చేయడం జరిగిందో వాళ్ళందరూ వాజ్ ఆటోమేటికల్లీ ప్రమోటెడ్, ఆటోమేటిక్గా వాళ్ళు ప్రమోట్ అయిపోతారు. వాజ్ అనేది ఏంటి అక్కడ మనకి ఒక హెల్పింగ్ వర్బ్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ ప్రమోటెడ్ అనేది మనకి మెయిన్ వర్బ్, ప్రమోట్ కావడం జరిగిందనమాట. సో ఇక్కడ మిడిల్లో వచ్చేటటువంటి అడ్వర్బ్, సో ఒక హెల్పింగ్ వర్బ్కి
ఒక మెయిన్ వర్బ్కి మిడిల్లో ఒక అడ్వర్బ్ రావడం గ్రామటికల్గా కరెక్ట్ అనమాట. సో ఈ సెంటెన్స్లో ఎటువంటి ఎర్రర్ అనేది మనకు లేదు, నో ఎర్రర్. నెక్స్ట్ వన్, many times the news has been published in the papers that the end of the world will be certain if a nuclear war breaks out. Many times the news has been published ఏమని in the papers that the end of the world will be certain. ఇక్కడ will be certain అనేది మనకి ఏంటంటే ఇట్స్ అ ఫ్యూచర్లో ఉండడం జరిగింది ఈ సెంటెన్స్. ఇఫ్ కండిషన్ వచ్చేసింది మనకి ఇక్కడ. ఇఫ్ ఏ న్యూక్లియర్ వార్ బ్రేక్స్ అవుట్, న్యూక్లియర్ వార్ అనేది నౌను, ఇక్కడ మనకి సింగులర్ నౌన్ అనమాట, సింగులర్ నౌను. ఇక్కడ మనకి బ్రేక్స్ అనేది సింగులర్ వర్బ్ అనేది రావడం జరిగింది. సో నో ఎర్రర్ ఇన్ దిస్. సో ఇఫ్ ఏ న్యూక్లియర్ వార్, ఇది ఈ సెంటెన్స్ అనేది మనకి ఏ టెన్స్లో ఉందంటే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండడం జరిగింది. సో ఎఫ్ క్లాస్లో మనకి ఫ్యూచర్ టెన్స్ అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రావడం అప్రోప్రియేట్ అనమాట. సో ఈ సెంటెన్స్లో కూడా మనకు ఎటువంటి ఎర్రర్ అనేది లేదు, నో ఎర్రర్. నెక్స్ట్ వన్, we discussed about the problem so thoroughly on the eve of the examination that I found it very easy to work it out. ఇక్కడ we discussed about the problem, ఇక్కడ మనకు డిస్కస్డ్ అనేటటువంటిది ఒక ఫ్రేజల్ వర్బ్ అనమాట, ఒక ఫ్రేజల్ వర్బ్. డిస్కస్డ్ అంటే మీనింగ్ ఏంటంటే టాక్ అబౌట్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. డిస్కస్డ్కి మీనింగ్ అంటే టాక్ అబౌట్ అనేటటువంటి మీనింగ్ వచ్చేసి మనకు డిస్కస్డ్ అనే దానికి ఈ ఫ్రేజల్ వర్బ్కి మనకు మీనింగ్ ఏంటంటే టాక్ అబౌట్ అనేటటువంటి మీనింగ్ అనమాట మనకి. సో ఆల్రెడీ ఈ వర్డ్లో మనకి టాక్ అబౌట్ అనేది వచ్చేసింది. సో మనం అగైన్ మళ్ళీ మనము అబౌట్ అనేటటువంటి దాన్ని మనం రాసుకోకూడదు అనమాట. సో ఇది ఇక్కడ రిమూవ్ చేస్తే సెంటెన్స్ అనేది కరెక్ట్ ఉంటుంది అనమాట. We discussed the problem so thoroughly on the eve of the examination that I found it very easy to work it out. So part A అనేది మనకు ఎర్రర్ అనమాట. నెక్స్ట్ వన్, she reluctantly said that if nobody else was doing it, she will do it. ఇక్కడ మనకు రిలక్టెంట్లీ అనే దానికి ఏంటంటే మీనింగ్ అయిష్టంగా అనేటటువంటి మీనింగ్ అనమాట. ఆమె అయిష్టంగా ఏం చెప్పిందంట, ఇఫ్ నో బడీ ఎల్స్ వాజ్ డూయింగ్. ఇక్కడ వాజ్ డూయింగ్ అనేది ఏ టెన్స్లో ఉందంటే మనకు పాస్ట్ టెన్స్లో ఉండడం జరిగిందనమాట. ఇఫ్ క్లాజ్ అనేది మనము యూజ్ చేసుకోవడం జరిగింది. సో షీ విల్ డూ ఇట్, ఇఫ్ నో బడీ ఎల్స్ వాజ్ డూయింగ్ ఇట్, షీ విల్ డూ ఇట్. ఇక్కడ మనకు విల్ అనేది ఏ ఫామ్లో ఉందంటే ఫ్యూచర్ ఫామ్లో ఉంది, బట్ కానీ మనకు కండిషనల్ ఫామ్లో రావాలన్నమాట. సో మనం ఇక్కడ వుడ్ అనేటటువంటి వాటిని మనం రాసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇఫ్ క్లాస్లో మోడల్ 2 అనమాట. ఇఫ్ క్లాస్ మోడల్ 2 అనేది దీనికి యాప్ట్ అనమాట. ఇఫ్ నో బడీ ఎల్స్ వాజ్ డూయింగ్ ఇట్ అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేటటువంటిది వచ్చేసి మనకి పాస్ట్ టెన్స్ తర్వాత కండిషనల్ పాస్ట్లో మనకి నెక్స్ట్ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయాలన్నమాట. సో షీ వుడ్ డూ ఇట్, ఇక్కడ మనకి వుడ్ అనేటటువంటి వాటిని మనం రాసుకోవాలి, షీ వుడ్ డూ ఇట్. సో సెక్షన్ సి అనేది మనకు గ్రామటికల్లీ ఎర్రర్. సో నెక్స్ట్ వన్, 11th one, though child marriage has been banned, the custom still prevailed among some groups in India. ఇక్కడ though child marriage has been banned, the custom still prevailed among some groups in India. ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ అనేటివి బ్యాన్ చేసినప్పటికీ అటువంటి సాంప్రదాయాలు అనేటివి ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి అనేటటువంటి మీనింగ్ వచ్చేటటువంటి సెంటెన్స్ అనమాట. ఇక్కడ మనకి హ్యాస్ బీన్
బ్యాండ్ అనేది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ ద కస్టమ్ స్టిల్ ప్రివైల్డ్, ఈ ప్రివైల్డ్ అనేది మనకి పాస్ట్, ఇట్స్ ఏ పాస్ట్ వర్బ్. ఎందుకంటే ఈ పాస్ట్ వర్బ్ అనేది మనం ఇక్కడ రాయకూడదు, ఎందుకంటే ఆ కస్టమ్ అనేది ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంది. ప్రివైల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే, ప్రివైల్డ్ మీనింగ్ వైల్డ్ స్ప్రెడ్, వైల్డ్ స్ప్రెడ్, వ్యాప్తి చెందడం అనేటటువంటి మీనింగ్ అనేది ప్రివైల్డ్కి ఉందన్నమాట. సో వ్యాప్తి చెందింది కాదు, వ్యాప్తి చెందుతూ ఉంది, స్టిల్ ఇంకా చెందుతూనే ఉంది అనేటటువంటి సెన్స్ రావాలి దీనికి. సో మనకి ఇక్కడ ప్రివైల్డ్ అనేది మనకి రిమూవ్ చేసి ప్రివైలింగ్ అనేటటువంటి వర్బ్ని మనం రాసుకోవాలి. సో మనకి సెక్షన్ సిలో మనకి ఎర్రర్ అనేది ఉంది. నెక్స్ట్ వన్, సపోజింగ్ ఇఫ్ దెర్ ఈజ్ నో బస్ హౌ విల్ యూ గెట్ దేర్? క్వశ్చన్ మార్క్. సపోజింగ్ ఇఫ్ దెర్ ఈజ్ నో బస్ హౌ విల్ యూ గెట్ దేర్ అంటే ఒకవేళ బస్ లేకపోతే నువ్వు అక్కడికి ఎలా చేరుకుంటావు అనేటువంటి సెన్స్ అనేది దీనికి రావాలి. బట్ కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ 2 కంజంక్షన్స్ అనేటివి సపోజింగ్ అండ్ ఇఫ్ అన్నమాట. సపోజింగ్ అండ్ ఇఫ్ అనేటివి రెండు కూడా ఒకటే సెన్స్ని క్యారీ చేసేటటువంటి వర్డ్స్ అనమాట. అంటే సపోజింగ్ అండ్ ఇఫ్ అనేటివి ఒకటే సెంటెన్స్లో మనము యూస్ చేసుకోకూడదు. ఎయిదర్ ఇదన్నా సపోజింగ్ అన్నా యూస్ చేయాలి ఆర్ ఇఫ్ అన్నా యూస్ చేసుకోవాలి. సో సెక్షన్ ఏలో మనకి ఎర్రర్ అనేది ఉంది. సో మనకి ఇక్కడ సపోజింగ్ ఆర్ ఇఫ్తో కూడినటువంటి మనం సెంటెన్స్ అనేది మేక్ చేసుకోవాలి. సపోజింగ్ దెర్ ఈజ్ నో బస్ హౌ విల్ యూ గెట్ దేర్ క్వశ్చన్ మార్క్, అదైనా కరెక్టే. ఇఫ్ దెర్ ఈజ్ నో బస్ హౌ విల్ యూ గెట్ దేర్ అనేటువంటి సెంటెన్స్ అయినా కూడా మనకు కరెక్ట్ అనమాట. సో ఇక్కడ మనకి సెక్షన్ ఏలో మనకి ఎర్రర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆన్ ఏ హాలిడే సుధా ప్రిఫర్స్ రీడింగ్ దాన్ గోయింగ్ అవుట్ విజిటింగ్ ఫ్రెండ్స్. ఆన్ ఏ హాలిడే సుధా ప్రిఫర్స్ రీడింగ్ దాన్ గోయింగ్ అవుట్ విజిటింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ సుధా అనేది దేనికి ప్రిఫరెన్స్ ఇస్తుందంట? చదువుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. దేనికంటే? గోయింగ్ అవుట్ విజిటింగ్ ఫ్రెండ్స్ని కలవడానికి బయటికి పోవడం కంటే సుధా చదువుకోవడానికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ప్రిఫర్స్ అనే కీవర్డ్ వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి మనకి కంజంక్షన్ అనాలి. సో ప్రిఫర్స్ అనే కీవర్డ్ వచ్చినప్పుడు నెక్స్ట్ రావాల్సినటువంటి ప్రిపోజిషన్ వచ్చేసి టు అన్నమాట. ఇటువంటి కీవర్డ్స్ ప్రిఫర్స్, ఇన్ఫీరియర్, సుపీరియర్, సీనియర్, జూనియర్, ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మనకు నెక్స్ట్ రావాల్సినటువంటి ప్రిపోజిషన్ వచ్చేసి మనకు టు అన్నమాట. సో ఆన్ ఏ హాలిడే సుధా ప్రిఫర్స్ రీడింగ్ టు, ఇక్కడ మనం దాన్ని అనే దాన్ని రిమూవ్ చేసి టూని మనం ప్లేస్ చేసుకోవాలి. ఆన్ ఏ హాలిడే సుధా ప్రిఫర్స్ రీడింగ్ టు గోయింగ్ అవుట్ విజిటింగ్ ఫ్రెండ్స్. సో మనకి సి సెక్షన్లో మనకు ఎర్రర్ అనేది ఉంది. నెక్స్ట్ వన్, నెయిదర్ హీ నార్ హిస్ ఫాదర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ద పార్టీ. నెయిదర్ నార్ అనే కేసు అనేది మనకు ఇక్కడ రావడం జరిగిందనమాట. నెయిదర్ నార్ అంటే ఇట్స్ అ నెగిటివ్ ఫామ్ అనమాట. నెయిదర్ హీ నార్ హిస్ ఫాదర్, హీ అనేది మనకు సబ్జెక్ట్ 1, ఫాదర్ అనే ఆయన వచ్చేసి మనకి సబ్జెక్ట్ 2 అనమాట. నెయిదర్ హీ నార్ హిస్ ఫాదర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ద పార్టీలో జాయిన్ కావడానికి ఇద్దరూ ఇష్టపడడం లేదు అనేటటువంటి సెన్స్ వచ్చేటటువంటి సెంటెన్స్ అనమాట. ఇక్కడ మనకు ఈజ్ అనేటటువంటి ఒక హెల్పింగ్ వర్బ్ అనేది రావడం జరిగింది. ఇది మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ 2 మీద బేస్ అయ్యి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ అనేది మనకి ప్లూరల్ ఫామ్లో ఉంటే ఇక్కడ వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా మనకి ప్లూరల్ ఫామే రావాలి. బట్ కానీ ఇక్కడ మనకి ఫాదర్ అనేది సబ్జెక్ట్ 2 అనేది ఏముందంటే
ఇట్స్ ఎ సింగులర్ ఫామ్. సో మనకి ఇక్కడ వర్బ్ కూడా మనకి హెల్పింగ్ వర్బ్ కూడా యూజ్ చేసింది సింగులర్ హెల్పింగ్ వర్బ్. సో దీంట్లో ఎటువంటి ఎర్రర్ అనేది లేదు, నో ఎర్రర్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్, ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాంట్ టు విజిట్ ద న్యూ ప్లాంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాంట్ టు విజిట్ ద న్యూ ప్లాంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఫ్రెండ్స్ అనేది ప్లూరల్, బట్ కానీ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని మనము ఒక యూనిట్ లాగా తీసుకోవడం జరుగుతుంది అనమాట, యూనిట్. సో ఈ ఫ్రెండ్స్ మొత్తంని కూడా మనము సింగులర్ ఫామ్లోనే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వాంట్ టు విజిట్, ఇక్కడ వర్బ్ అనేది మనకి ప్లూరల్ ఫామ్లో ఉంది. ఇక్కడ మనకు సబ్జెక్ట్ అనేది మనకు ఏ ఫామ్లో ఉంది, సింగులర్ ఫామ్లో ఉంది. సో మనకి ఇక్కడ రావాల్సినటువంటి వర్బ్ కూడా మనకి సింగులర్ ఫామ్లోనే ఉండాలన్నమాట, ప్లూరల్ ఫామ్లో ఉండకూడదు. సో వాంట్కి మనము సింగులర్ ఫామ్ ఏంటంటే వాంట్స్, అపాస్ట్రఫీ ఎస్ యూస్ చేస్తే వర్బ్స్కి తర్వాత అది సింగులర్ ఫామ్లోకి చేంజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాంట్స్ టు విజిట్ ద న్యూ ప్లాంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు యాజ్ ఎర్లీ యాజ్, సో యాజ్ సో యాజ్ మిడిల్లో మనము పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ని మనము యూస్ చేయాలి, పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ అనమాట. సో ఇక్కడ మనకు ఎర్లీ అనేటటువంటి ఒక అడ్జెక్టివ్ రావడం జరిగిందనమాట. ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్. సో దెర్ ఈజ్ నో ఎర్రర్ ఇన్ దిస్ C section. So the error is only in the B section. A group of friends wants to visit the new plant as early as possible. Next one. May I know who you want to see please? నేను తెలుసుకోవచ్చా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారో అనేటువంటి మీనింగ్ అనమాట. మే ఐ నో హూ యూ వాంట్ టు సీ ప్లీజ్. ఇక్కడ మనకి హూ అనేటటువంటిది వచ్చింది. హూ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరు, హూ అంటే ఎవరు. అండ్ హూమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరిని అనేటటువంటి మీనింగ్ హూమ్కి వస్తుందన్నమాట. సో ఇక్కడ మనము ఎవరిని చూడాలనుకుంటున్నావో నేను తెలుసుకోవచ్చా అనేటటువంటిది కరెక్ట్ సెన్స్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం హూని రీప్లేస్ చేసి హూమ్ని మనము ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో ఎర్రర్ ఈజ్ ఇన్ ద బి. నెక్స్ట్ వన్, myself and Gopal will take care of the function on Sunday. Myself and Gopal will take care of the function on Sunday. Myself అనేది ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేటివి ఎప్పుడు కూడా వర్బ్కి తర్వాతే రావాలన్నమాట. సో ఇక్కడ మనము ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని మనం ఇక్కడ యూస్ చేయకూడదు. అండ్ మైసెల్ఫ్ అండ్ గోపాల్ని మనము ఇక్కడ 2 సబ్జెక్ట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. గోపాల్, సో ఇక్కడ ఈ సెక్షన్ని మనం ఎలా రీప్లేస్ చేయాలంటే గోపాల్ అండ్ ఐ, గోపాల్ అండ్ ఐతో మనము ఆ సెక్షన్ని రీప్లేస్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఐ అనేది ఏంటి, ఇక్కడ సబ్జెక్టివ్ కేసే అనమాట. సో మనకు తెలుసు ఐ అనేది సబ్జెక్టివ్ కేసు, మీ అనేది ఆబ్జెక్టివ్ కేసు, మై అనేది ఇట్స్ అ పొసెసివ్ కేస్ అనమాట. సో మనకి ఇక్కడ సబ్జెక్టే కాబట్టి గోపాల్ అండ్ ఐ, సో మనము సబ్జెక్టివ్ కేస్ని వాడుకున్నాం అన్నమాట. సో మనకి మిస్టేక్ అనేది ఏలో ఉందన్నమాట. నెక్స్ట్ వన్, I couldn't put up in a hotel because the boarding and lodging charges were exorbitant. ఇక్కడ exorbitant అంటే మీనింగ్ ఏంటంటే వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, I could not put up with in a hotel because the boarding and lodging charges were exorbitant. ఇక్కడ మనకు పుటప్ ఇన్ అనేటటువంటి ఒక ఫ్రేజల్ వర్బ్ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. పుట్ అప్ విత్
పుట్ అప్ విత్. ఐ కుడెంట్ పుట్ అప్ విత్ దిస్ హోటల్. పుట్ అప్ విత్ అంటే మీనింగ్ ఏంటంటే భరించడం. సో ఐ కుడెంట్ పుట్ అప్ విత్ దిస్ హోటల్ బికాస్ ద బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఛార్జెస్ వర్ ఎగ్జార్బిటెంట్. చాలా ఎక్కువ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఛార్జెస్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల నేను దీన్ని భరించలేకపోతున్నాను అనేటటువంటి సెన్స్ అన్నమాట. సో మనకి సెక్షన్ ఏ అనేది ఎర్రర్. నెక్స్ట్ వన్, సిన్స్ ఇండియా హ్యాస్ గెయిన్డ్ ఇండిపెండెన్స్ 70 years ago, much progress has been made in almost every field. Since India has gained independence 70 years ago, ago అనేది మనకి పాస్ట్ని రిప్రజెంట్ చేసేటటువంటి ఒక వర్డ్ అనమాట. మచ్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్. ఓకే, సిన్స్ ఇండియా హ్యాస్ గెయిన్డ్, ఈ హ్యాస్ అనేటటువంటి మనం హెల్పింగ్ వర్బ్ని మనము రిమూవ్ చేయాలన్నమాట. సిన్స్ ఇండియా గెయిన్డ్ ఇండిపెండెన్స్ 70 years ago, మనము పాస్ట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకి ఇది ఇట్స్ అ ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్ అనమాట. సో మనము ఈ సెంటెన్స్లో మనము ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్ని మనం యూస్ చేసుకోకూడదు. సిన్స్ ఇండియా గెయిన్డ్ ఇండిపెండెన్స్ 70 years ago, మచ్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్. ప్రతి ఫీల్డ్లలో కూడా చాలా ప్రోగ్రెస్ని చేసింది అనేటటువంటి సెన్స్ అనమాట. సో ఎర్రర్ అనేది మనకి సెక్షన్ ఏలో ఉంది. నెక్స్ట్ వన్, ద పార్టీ చీఫ్ మేడ్ ఇట్ ఏ పాయింట్ టు స్టేట్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద యూనియన్ హోమ్ మినిస్టర్ షుడ్ ఆల్సో కమ్ అండ్ దే సీ వాట్ హిస్ పార్టీ మెన్ హ్యాడ్ సీన్ కాదు, ఇక్కడ హ్యాడ్ డన్. It's not a grammatically error, it's a typing mistake. The party chief made it a point to state that the prime minister and the union home minister, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్కి అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్కి మనము ముందుగా ది అనే ఆర్టికల్ని మనము ప్లేస్ చేయడం జరిగింది. బికాస్ ఇవి ఒక యూనిక్ ఆబ్జెక్ట్స్. సో ఒక కంట్రీకి ఒక్కరే ప్రైమ్ మినిస్టర్ ఉండడం జరుగుతుంది అండ్ ఒక్కరే యూనియన్ హోమ్ మినిస్టర్ కూడా ఉండడం జరుగుతుంది. సో యూనిక్ ఆబ్జెక్ట్స్కి ఎప్పుడు కూడా మనము ఆర్టికల్ ది అనేది మనము ప్రిఫర్ చేస్తామన్నమాట. సో ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద యూనియన్ హోమ్ మినిస్టర్ షుడ్ ఆల్సో కమ్ అండ్ దే సీ. ఇక్కడ మనం దే అనే ప్రాణాన్ని మళ్ళీ యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది. ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద యూనియన్ హోమ్ మినిస్టర్ షుడ్ ఆల్సో కమ్ అండ్ సీ వాట్ హిస్ పార్టీ మెన్ హ్యాడ్ డన్. సో ఇక్కడ మనకు సెక్షన్ సి అనేది మనకి గ్రామాటికల్లీ ఎర్రర్. నెక్స్ట్ వన్, డ్యూ టు మీ బీయింగ్ ఎ న్యూ కమ్మర్ ఐ వాజ్ అనేబుల్ టు గెట్ ఎ హౌస్ సూటబుల్ ఫర్ మై వైఫ్ అండ్ మీ. ఇక్కడ మీ అనేది మనకి ఆబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ ప్లేస్లోనే ఉంది. మై వైఫ్ అనేది ఇట్స్ అ పొసెసివ్, సో ఇట్స్ అ కరెక్ట్. డ్యూ టు మీ బీయింగ్ ఏ న్యూ కమ్మర్, ఇక్కడ మీ అనేది మనకి ఆబ్జెక్టివ్ కేసులో ఉండడం జరిగిందనమాట. బట్ మనం కానీ ఇది వచ్చేసి మనము పొసెసివ్ కేసుతో మనము రీప్లేస్ చేయాలి. బికాజ్ ఇక్కడ న్యూ కమ్మర్ అనేవాడు ఎవరంటే అతనే అనమాట. సో న్యూ కమ్మర్ అని అతనే చెప్పుకుంటున్నాడు కాబట్టి మనము పొసెసివ్ కేసులో ఉండేటటువంటి ఇది రాసుకోవాలన్నమాట. సో మీకు పొసెసివ్ కేసు ఏంటంటే మై. డ్యూ టు మై బీయింగ్ ఏ న్యూ కమర్ ఐ వాజ్ అనేబుల్ టు గెట్ ఏ హౌస్ సూటబుల్ ఫర్ మై వైఫ్ అండ్ మీ. సో సెక్షన్ ఏలో మనకి ఎర్రర్ అనేది ఉంది. నెక్స్ట్ వన్, ద రీజన్ వై హీ వాజ్ రిజెక్టెడ్ వాస్ బికాస్ హీ వాజ్ టూ యంగ్. ఇక్కడ మనకి రీజన్ అండ్ బికాస్ అనేటటువంటి 2 వర్డ్స్ ఉండడం జరిగింది. ఇవి రెండు కూడా సేమ్ సెన్స్ని క్యారీ అవుట్ చేస్తాయి. సేమ్ సెన్స్, రీజన్ అండ్ బికాస్ అనేవి సేమ్ మీనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ద రీజన్ వై హీ వాజ్ రిజెక్టెడ్ వాస్ బికాస్ హీ వాజ్ టూ యంగ్ అనేది మనము ఈ 2 వర్డ్స్ని ఒకటే సెంటెన్స్లో మనం యూజ్ చేసుకోకూడదు. సో ఏదర్ ఇదన్నా యూజ్ చేసుకోవాలి, లేకపోతే బికాస్ నన్నా మనము యూజ్ చేసుకోవాలి. ద రీజన్ వై హీ వాజ్ రిజెక్టెడ్ వాస్, ఇక్కడ మనకు ఒక కామా అనేది రావాలి. ఇది రిమూవ్ చేసేసి హీ వాజ్ టూ యంగ్. ద రీజన్ వై హీ వాజ్ రిజెక్టెడ్ వాస్ హీ వాజ్ టూ యంగ్.
సో సెక్షన్ సిలో మనకి ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. స్కేర్స్లీ హ్యాడ్ అరైవ్డ్ దాన్ ద ట్రైన్ లెఫ్ట్. ఇక్కడ మనకి దాన్ అనేటటువంటి ఒక కంజంక్షన్ రావడం జరిగింది. ఈ దాన్ అనే కంజంక్షన్ మనకు నో సూనర్ కేసులో రావాలన్నమాట. నో సూనర్ కేసులో రావాలి. సో స్కేర్స్లీ హ్యాడ్ అరైవ్డ్ డాష్. ఇక్కడ మనము బిఫోర్ ఆర్ వెన్, బిఫోర్ కానీ వెన్ కానీ మనం యూజ్ చేసుకోవాలి. స్కేర్స్లీ హ్యాడ్ అరైవ్డ్ బిఫోర్ ద ట్రైన్ లెఫ్ట్ ఆర్ స్కేర్స్లీ హ్యాడ్ అరైవ్డ్ వెన్ ద ట్రైన్ లెఫ్ట్ అనేటువంటి సెంటెన్స్ అయినా కరెక్టే. సో బిఫోర్ ఆర్ వెన్ ఈ రెండు కేసెస్ని కూడా మనము ఎయిదర్ ఆర్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సెక్షన్ బిలో మనకి ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. తర్వాత అన్లెస్ యూ స్టాప్ టు మేక్ నాయిస్ అట్ వన్స్ I will have no option but ఇక్కడ to bring the matter to the attention of the police. నువ్వు ఏడ్చడం ఇప్పటికిప్పుడే స్టాప్ చేయకపోతే నాకు ఇంకా వేరే ఛాన్సే లేదు, కేవలం పోలీస్కి నీ మ్యాటర్ని చెప్పడం. అన్లెస్ యూ స్టాప్ టు మేక్ నాయిస్ అట్ వన్స్ ఐ విల్ హ్యావ్ నో ఆప్షన్ బట్ టు బ్రింగ్ ద మ్యాటర్ టు ద అటెన్షన్ ఆఫ్ ద పోలీస్. ఇక్కడ మనకి స్టాప్ అనేటటువంటి వర్బ్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైనా స్టాప్ ఆర్ స్టార్ట్ అనేటటువంటి వర్బ్స్ వచ్చినప్పుడు మనము నెక్స్ట్ ఫాలోయింగ్ అయ్యేటటువంటి ఏంటంటే జెరెండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనేది మనము ఫాలో అప్ చేసుకోవాలన్నమాట స్టాప్కి ఆర్ స్టార్ట్కి తర్వాత. సో అన్లెస్ యూ స్టాప్, ఇక్కడ టు మేక్ని మనము మేకింగ్ జెరెండ్ ఫామ్ రావాలి కాబట్టి మనము అన్లెస్ యూ స్టాప్ మేకింగ్ నాయిస్ అట్ వన్స్ అంటే ఇమీడియట్లీ, వెంటనే. అన్లెస్ యూ స్టాప్ మేకింగ్ నాయిస్ అట్ వన్స్ ఐ విల్ హ్యావ్ నో ఆప్షన్ బట్ టు బ్రింగ్ ద మ్యాటర్ టు ద అటెన్షన్ ఆఫ్ ద పోలీస్. సో మనకి సెక్షన్ ఏలో మనకి ఎర్రర్ అనేది ఉంది. నెక్స్ట్ వన్, he couldn't but help shedding tears at the plight of the villagers rendered homeless by a devastating cyclone. Devastating meaning ఏంటంటే destruction something completely. Destruct something completely. Destruct something completely అన్నమాట. రెండెడ్ మీన్స్ బికమ్ అనేటటువంటి మీనింగ్ వస్తాయన్నమాట. అండ్ ప్లైట్ అనేటటువంటి వర్డ్కి మీనింగ్ ఏంటంటే దుస్థితి అనేటటువంటి మీనింగ్ అనేది ప్లైట్కి వస్తుందన్నమాట. సో హీ కుడెంట్ బట్ హెల్ప్ షెడ్డింగ్ టీయర్స్ అట్ ద ప్లైట్ ఆఫ్ ద విలేజర్స్ రెండెడ్ హోమ్లెస్ బై ఏ డివాస్టేటింగ్ సైక్లోన్. ఆ సైక్లోన్ వల్ల నిర్వాసితులైనటువంటి ప్రజల పల్లె వాసుల దుస్థితి చూసి ఏడ్చడం తప్ప ఇంకా ఏమీ చేయలేకపోయాను అనేటటువంటి సెన్స్ అన్నమాట. సో హీ కుడెంట్ బట్ అనే మనము ఈ కంజంక్షన్ని రిమూవ్ చేసుకోవాలన్నమాట. హీ కుడెంట్ హెల్ప్ షెడ్డింగ్ టీయర్స్ అట్ ద ప్లైట్ ఆఫ్ ద విలేజర్స్ రెండెడ్ హోమ్లెస్ బై ఏ డివాస్టేటింగ్ సైక్లోన్.